నమస్తే, మీరు చూస్తున్నది J6 టీవీ. నేను జాన రమేష్. మూడో విడత పోలింగ్ కోసం ఆర్మూర్ డివిజన్ అంతా స్థానిక ఎన్నికల కోసం రణరంగంగా మారిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం వేల్పూర్ మండల కేంద్రంలో ఉన్నాం. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్వగ్రామంలో పార్టీ అభ్యర్థిగా లేకుంటే తను బలపరిచిన అభ్యర్థిగా మొండి అశోక్ మనతో ఉన్నాడు. తను అడిగి తన ప్రచారానికి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, అసలు ఎట్లా ఉంది మీ ప్రచార తీరు? ఆ గ్రామస్తులను తీయమంటున్నారు. ప్రజలు అందరూ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మన గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి అన్న సొంత విలేజ్ కాబట్టి తను చేసిన అభివృద్ధి చాలా ఉంది. ఇక్కడ వేల్పూర్ గ్రామంలో ప్రత్యేక శ్రద్ధతో ఇక్కడ చాలా అభివృద్ధి జరిగింది. సెంట్రల్ లైటింగ్ కానీ, మరి స్కూల్ బిల్డింగ్కు ₹1 కానీ, అలాగే మినీ స్టేడియం కానీ, మరియు అనేక కార్యక్రమాలు, ఫంక్షన్ హాల్ కానీ, అనేక కార్యక్రమాలు, కుల సంఘాలకు భవనాలు కానీ, మరియు మన బ్రిడ్జి కానీ, వేల్పూర్ బ్రిడ్జి కానీ, ఇట్లా చాలా అభివృద్ధి జరిగింది. కాబట్టి ప్రజలంతా ప్రశాంత్ అన్నతో ఉన్నారు. కాబట్టి ప్రశాంత్ అన్న పెట్టిన బలపరిచిన క్యాండిడేట్ కాబట్టి నేను 100% నాకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు ప్రజలు. అంటే మీరు ప్రధానంగా ప్రజల మధ్యకు ఏ ఎజెండాతో వెళ్తున్నారు, ఏం చేస్తామని హామీ ఇస్తున్నారు? అసలు ఇప్పుడు సర్పంచ్ అనే పదవి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే పదవి. ఎందుకంటే పొద్దున లేస్తే సర్పంచ్ దగ్గరికి వచ్చే గ్రామంలో ఉన్న జనాలు వస్తూ ఉంటారు. వీధి లైట్ల సమస్య కానీ, డ్రైనేజీ సమస్య కానీ, మరియు తాగునీటి సమస్య కానీ, మరియు ఎక్కడైనా దోమల బెడద కానీ, మరియు లైటింగ్ ఏదైనా సరే పొద్దున లేస్తే వచ్చే సమస్య. కాబట్టి నేను ప్రజలకు ఒకటే హామీ ఇస్తున్నా, ఎక్కడైనా సరే ఏ సమస్య వచ్చినా మేము ఖచ్చితంగా దాన్ని ముందుండి సమస్యను పరిష్కరిస్తామని. ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా నిర్మించిన ఇందిరమ్మ కాలనీలో డ్రైనేజీ కానీ, మరియు సీసీ రోడ్లు కానీ ఖచ్చితంగా నిర్మిస్తామని. అలాగే ఇక్కడ మా బైపాస్ రోడ్డు, ప్రశాంత్ అన్న నిర్మించిన బైపాస్ రోడ్డుకు లైటింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామని. అలాగే బీసీ కాలనీ బైపాస్ రోడ్డుకు కూడా లైటింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని. అలాగే మా యువకులు డైలీ మినీ స్టేడియం వెళ్ళి అక్కడ వాకింగ్, అది అక్కడ లైటింగ్ సౌకర్యం లేదు, అక్కడ కూడా లైటింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తాము. అక్కడ తాగునీటి సమస్య ఉంది, తాగునీటి సమస్య కూడా పరిష్కరించి అక్కడ తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేస్తాము. అలాగే ఇప్పుడు ఇక్కడ పిల్లలు చాలామంది క్రికెట్ డైలీ ఆడుతుంటారు, వాళ్ళకు నెట్ లేదు. ఆ క్రికెట్ నెట్ కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఇంకా విద్య గురించి కానీ, ఇక్కడ ప్రభుత్వ పాఠశాల పెద్ద ఎత్తున ఉంది. ఇక్కడ చాలామంది చదువుకున్న వాళ్ళు ఈరోజు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు. వారికి కూడా సలహాలు, సూచనలు తీసుకొని ఇంకా ప్రభుత్వ పాఠశాలకు ఏమన్నా మేము గ్రామాల నుంచి చేసే పనులు ఏవైనా సరే, పరిశుభ్రత కానీ, మంచినీటి సౌకర్యం కానీ, లేకపోతే విద్యార్థులకు ఏదన్నా చేయూత కానీ 100% చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాము. భవిష్యత్తులో కూడా వేల్పూర్ గ్రామాన్ని సంపూర్ణంగా మంచి గ్రామాన్నిగా తీర్చిదిద్ది రాష్ట్రం, మన దేశంలోనే మొదటి స్థానంలో నిలపడానికి మా వంతు కృషి చేస్తాము. ముఖ్యంగా ఇక్కడ పింఛన్ల సమస్య ఉంది. కొన్ని పింఛన్లు ఇప్పటివరకు చాలామందికి రావడం లేదు. బీడీ కార్మికులకు కానీ, మరియు వృద్ధాప్య పింఛన్లు కానీ, మరియు భర్త చనిపోతే పింఛన్లు కానీ, అవన్నీ కూడా టేకాఫ్ చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళకు ఇళ్ళకి వెళ్ళి పింఛన్లు అవన్నీ ఫామ్స్ తీసుకొని మేమే వెళ్ళి అప్లై చేసి వారికి దగ్గరుండి పింఛన్ ఇచ్చే సమస్య కూడా ఏర్పాటు చేస్తాం. అలాగే కొందరు వికలాంగులు వాళ్ళు పింఛను ఇక్కడ పోస్ట్ ఆఫీస్కి వచ్చి తీసుకోలేకపోతున్నారు, వాళ్ళకు కూడా ఇంటి వద్దనే పింఛన్ ఇప్పించే సౌకర్యం ఏర్పాటు చేస్తాము. ఏ సమస్య అయినా సరే నేను ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండేవాడిని. గత 15 సంవత్సరాలుగా పదవి ఉన్నా లేకున్నా ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటున్నా. ఇప్పుడు ప్రజలు నాకు గ్రామ సర్పంచ్గా అవకాశం ఇస్తే ఇంకా పూర్తి స్థాయిలో కష్టపడి వాళ్ళకి సేవ చేస్తానని చెప్పి నాకు ప్రశాంత్ అన్న ఇచ్చిన అవకాశాన్ని తనకు మంచి పేరు తెస్తూ నేను మంచి పేరు తెచ్చుకుంటూ గ్రామాన్ని ముందుకు తీసుకుపోతానని తెలియజేస్తున్నాను. ఫైనల్గా ఒక మాట, ఇప్పుడు ప్రచార సరళి కొనసాగుతుంది కదా, మీకు ప్రధానంగా పోటీ ఎవరి నుంచి ఉంది? మీ పోటీదారులు ఎవరు అనుకుంటున్నారు అసలు? ఇప్పుడైతే పోటీ అనేది లేదని అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రశాంత్ అన్న ఇక్కడ గ్రామంలో ప్రతి ఒక్కరు ఊళ్ళ నోటి నుండి విన్నా కూడా ప్రశాంత్ అన్న పెట్టిన క్యాండిడేటే ఫైనల్. ఎందుకంటే ఆయన చేసిన వేల్పూర్ గ్రామానికి చేసిన సేవ ఎనలేనిది ప్రశాంత్ అన్న గారు. ఎందుకంటే కరోనా టైంలో కూడా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేయడం కానీ అట్లా ప్రత్యేక శ్రద్ధ వహించింది. కాబట్టి వేల్పూర్ గ్రామ ప్రజలు ఎప్పుడు ప్రశాంత్ అన్న పెట్టిన క్యాండిడేట్కు సంపూర్ణ మద్దతు ఉంటుంది. కాబట్టి మాకు పోటీ అనేది లేదు. 100% ప్రశాంత్ అన్న పెట్టిన క్యాండిడేట్గా మేము గెలుస్తాం పక్కా. ఎందుకంటే ప్రశాంత్ అన్ననే మాకండ, ప్రశాంత్ అన్న పెట్టిన మా బలం. ఆయన ఉన్నాడు కాబట్టి ఈరోజు వేల్పూర్ గ్రామ ప్రజలు అందరూ మాతో ఉన్నారని మేము. ఎంత మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నారు మీరు? ఖచ్చితంగా 2000 పైన మెజారిటీతోనే గెలుస్తామని ఆశిస్తున్నాం. రైట్. ఉప సర్పంచ్గా సత్యం గారు మీరు చేశారు, ఏమనుకుంటున్నారు అసలు? ఎట్లా మీ పార్టీ అభ్యర్థులు లేదా మీరు మద్దతు ఇస్తున్న అశోక్ను బలపరుస్తున్నారు? ఖచ్చితంగా మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు, మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున మా కార్యకర్తలు ఉన్నారు గ్రామంలో కూడా. కాబట్టి ఖచ్చితంగా మేము గెలిపించుకుంటామని హామీ ఇస్తున్నాము.
ఎందుకంటే మొండి అశోక్ గారు ఇప్పుడే గారు గతంలో అశోక్ గారి భార్య కూడా ఎంపీటీసీగా పనిచేసింది. అట్లాగే అశోక్ గారు కూడా చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రజాసేవలో ఉన్నారు కాబట్టి, అట్లాగే మాతో కలిసి పనిచేసిన వాడు కాబట్టి ఖచ్చితంగా గెలిపిస్తామని ప్రజలు కూడా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. ఎందుకంటే మంచి చెడులైనా కానీ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నాడు కాబట్టి, అట్లాగే యువతను క్రీడల పట్ల అవగాహన కల్పించి యువతతో కూడా మంచి అటాచ్మెంట్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాడన్న నమ్మకం ఉన్నది. గెలిపించేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేస్తాము. అట్లాగే మా పార్టీ కార్యకర్తలందరూ కూడా, పార్టీ సీనియర్లు కానీ అట్లాగే మా పార్టీ కార్యకర్తలందరూ కూడా అశోక్కు సంపూర్ణ మద్దతు తెలియజేశాము. ఖచ్చితంగా గెలిపించి ప్రశాంత్ అన్నకు వేల్పూర్ నుంచి సర్పంచ్ మొండి అశోక్ గారిని బహుమతిగా కానుకగా ఇస్తామని తెలియజేస్తాం. అంటే ఈ స్థానిక ఎన్నికలంటేనే ఎత్తుకుపోయేతలు, దాని తోడులు పంపకాలు ఉన్నాయి, మరి అట్లాంటివి ఉన్నాయి మీ ఊర్లో? అంటే వాస్తవానికి వేల్పూర్లో అంటే అటువంటి వాతావరణం ఉంటుంది. గ్రామంలో ఫ్రెండ్లీగానే ఎలక్షన్ నడుస్తుంది. అంటే మా గ్రామంలో పార్టీ భేదాలు కానీ పార్టీ అట్లా ఏమి ఉండదు. క్యాండిడేట్ అంటే నిలబడ్డ వ్యక్తి ఎవరైతే బాగుంటారో వారికే మద్దతు ఉంటుంది. ఎట్లయినా ఫ్రెండ్లీ ఫోటే జరుగుతుంది మా దగ్గర గ్రామంలో ప్రస్తుతం. ఓకే, మీరు చెప్పండి, స్థానిక అధ్యక్షుడిగా మీరున్నారు, ఒక మాట మీ పార్టీ బలపరుస్తున్న వ్యక్తి మీరు ఏం చెప్తారు? ఈరోజు మా పార్టీ అభ్యర్థిగా మొండి అశోక్ గారిని పెట్టుకోవడం జరిగింది. మరి ప్రశాంత్ అన్న గారు చాలా నమ్మకంతో అశోక్ గారిని ఈరోజు మా పార్టీ అభ్యర్థిగా పెట్టారు. అలాగే ఇక్కడ వేల్పూర్లో టీఆర్ఎస్ పార్టీ అంటేనే వేల్పూరు. ఈరోజు వేల్పూర్లో కార్యకర్తలకు నాయకులకు కొదవలేదు. మా కార్యకర్తలు ఊరంతా మా కార్యకర్తలు ఉన్నారు కాబట్టి భారీ మెజారిటీతోటి మా అభ్యర్థి మొండి అశోక్ని గెలిపించుకుంటామని తెలియజేస్తుంది. అన్న మీరు చెప్పండి, అసలు మీరు ఎలక్షన్లో మీరు కూడా ఒక ప్రముఖమైన వ్యక్తి ఉన్నారు, ఎట్లా అశోక్ మద్దతును ఎట్లా మీరు సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు? నేనే అభ్యర్థిగా ఈరోజు గ్రామంలో తిరుగుతున్నా. ఎందుకంటే నేను అశోక్ సత్యము ముగ్గురం కూడా సర్పంచ్ అభ్యర్థి కోసం మా పార్టీలో పోటీ పడ్డాం. ప్రశాంత్ రెడ్డి గారు మాకు 2 నిమిషాలే మా ముగ్గురు పిలుచుకొని ఎవరిని పెట్ట అభ్యర్థి అనేది నేను నిర్ణయించిన. నాకు మీరు సహకరించాలంటే మేమందరం కూడా సంపూర్ణ మద్దతు చెప్పి మొండి అశోక్ మా తమ్ముడికి మేమంతా కూడా మద్దతు తెలపడం జరిగింది. ఏదైతే గ్రామంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, ఏ కార్యక్రమమైనా క్రికెట్ టోర్నమెంట్ కావచ్చు, ఎక్కడైనా బాధలు ఉన్నప్పుడు కావచ్చు, ఎక్కడ ఉన్నా కావచ్చు, మేము పోకున్నా కానీ మొండి అశోక్ ప్రతి ఇంటికి పోయి ఎవరైనా బాధలు ఉంటే వారికి ఆదుకోవడం జరిగింది. ఆ రకంగా మేము సంపూర్ణమైన మద్దతు అశోక్ గారికి ఇస్తున్నాం. ఎందుకంటే యువకుడు మంచి ఇంతకుముందు 15 సంవత్సరాల నుంచి అంతకుముందు ఒకసారి ఎంపీ చేసిండు. గ్రామంలో మంచి పట్టు ఉంది కాబట్టి ప్రశాంత్ రెడ్డి గారు చెప్పగానే మేము అందరం కూడా ఒప్పుకొని, నేను కానీ సత్యం ఒప్పుకొని మొండి అశోక్ పూర్తి మద్దతు ఇస్తున్నాం. నేను సత్యం కూడా మేమే అభ్యర్థులుగా ఈరోజు గ్రామంలో తిరుగుతూ వారికంటే ఎక్కువ మేమే తిరుగుతున్నది పని చేస్తున్నాం. ఎందుకంటే సహజంగా స్థానిక ఎన్నికలంటే వ్యక్తుల మీద ఆధారపడి నడుస్తుంటాయి, కానీ దానికి భిన్నంగా వేల్పూర్లో పార్టీల ఆధారంగా కొనసాగుతున్నాయి కదా, దీన్ని మీరు ఎట్లా ఫేస్ చేయబోతున్నారు? అసలు పార్టీల ఆధారంగా అంటే మాకు దాదాపుగా మా వేల్పూర్లో 200 కోట్ల రూపాయలతోటి ప్రశాంత్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు. వాస్తవంగా నాకు తెలిసి ప్రశాంత్ రెడ్డి గారు కోరితే విలేజ్లో అసలు ప్రశాంత్ రెడ్డి క్యాండిడేట్ను ఏకగ్రహం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తనకు మన మద్దతు ఇస్తే ఇంకా తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేపడతారు కాబట్టి వాస్తవంగా పోటీ కూడా నిలబెట్టదు. పార్టీలకు సంబంధించిన ఎలక్షన్ కాదు, పార్టీ సింబల్ ఉండదు. ఎవరైతే ప్రశాంత్ రెడ్డి అనుకుంటుండో వారి క్యాండిడేట్ను పెడితే ఏకగ్రంగా అసలు విలేజర్లు అందరూ కూడా ఏకగ్రంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఇవాళ వ్యక్తిగతంగా పోయి అభ్యర్థులను పెట్టి పోటీతత్వంని గ్రామంలో ఉన్న వాతావరణం చెడగొట్టి మా వేల్పూర్ గ్రామంలో చిన్న గ్రామాల్లో ఉన్నట్లు ఇక్కడ పోటీ వాతావరణం లేదు. అందరం కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు, ఇండిపెండెంట్ క్యాండిడేట్ కావచ్చు, అందరం కూడా రోజు కలిసి తిరిగేటోళ్ళమే, కలిసి ఉండేటోళ్ళమే. కానీ వాస్తవంగా ప్రశాంతన గౌరవంగా ఈ గ్రామానికి 200 కోట్ల రూపాయలు పనిచేసింది కాబట్టి వాస్తవంగా ప్రశాంతన ఎవరి క్యాండిడేట్ పెట్టి కానీ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా, గ్రామంలో వేరే పార్టీ వాళ్ళు కూడా ఈ సర్పంచ్ పదవి పార్టీలకు సంబంధం లేదు కాబట్టి ఆ ఏకాగ్రం ఇస్తే బాగుంటుండే, తనకు గిఫ్ట్ ఇచ్చినట్లు ఉంటుండే. తనకు కూడా 10 మందికి ఎప్పుడు ఇంతకుండా సీఎం రిలీఫ్ ఫండ్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, ఏదైనా హాస్పిటల్ పనులుంటే కూడా తన ఏ పార్టీ విడలేడు. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు, బీజేపీ కార్యకర్తకు కూడా హాస్టల్ల ఫీజు రిమెంబర్స్ కావచ్చు, హాస్టల్ల సీట్లకు పేమెంట్ సీట్లకు కూడా డబ్బులు తక్కువ ఇప్పించు కావచ్చు, చాలా కార్యక్రమాలు ఆపోజిట్ పార్టీలకు కూడా చేసిండు. దాన్ని దృష్టిలో పెట్టుకుని వాస్తవంగా ఏకగ్రీవం ఇస్తే బాగుంటుండే, కానీ ఇవ్వలేరు కాబట్టి వాస్తవంగా గ్రామ ప్రజలు గమనించాలా. మనకు ఏదైతే ప్రశాంతన బలపరుస్తున్న అభ్యర్థిని మొండి అశోక్ను ఖచ్చితంగా గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. రైట్, మొత్తానికైతే మన ఆరుమూరు డివిజన్లో వేల్పూర్లో ఒక ప్రత్యేకమైన పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఖచ్చితంగా
అభివృద్ధికే ప్రజలు పట్టం కడతారని, ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి బలపరిచిన అభ్యర్థి మొండి అశోక్ను గెలిపిస్తారని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇది తాజా పరిస్థితి. జిల్లాకు సంబంధించిన ఎన్నికల అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటాం. చూస్తూనండి మీ G6 వార్త ఆగదు నిజం కాదు.